మా చెల్లి పెళ్లి ఎర్లీ మార్నింగ్ అయింది. విహాన్ని తీసుకెళ్ళడం ఆ టైంకి సేఫ్ కాదు కాబట్టి నేను పెళ్ళికి పోలేదు. తను అర్థం చేసుకుంది నా సిట్యుయేషన్‌ని. మార్నింగ్ అప్పగింతలయ్యే టైంకల్లా మేము అక్కడికెళ్ళి తనని కలిసేసి వచ్చినాము. మా చెల్లిది, తమ్ముడిది ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా నాకు ఇంటికి దగ్గరలోనే అవ్వడం వల్ల నేను అనుకున్న టైంకి ఎళ్లి రావడానికి కన్వీనియంట్ అయింది. మా తమ్ముడి పెళ్ళికి మాత్రం పెళ్లి స్టార్ట్ అయిపోయినంకనే నేను రీచ్ అయినా. అనుకున్నట్టుగానే మా తమ్ముడు పెళ్లి టైంకి నేను మొత్తం వాడితోటే ఉన్నా. విహాన్‌కి కావాల్సిన స్నాక్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టేసినా ముందే. నేను పెళ్ళిలో బిజీగా ఉన్నంత సేపు విహాన్ వాళ్ళ నాన్నతోటి, అమ్మమ్మతోటి ఉన్నాడు. టైంకి వాళ్ళ నాన్న స్నాక్స్ పెట్టేసిండు. తినేసి హ్యాపీగా అక్కడ కూర్చొని స్క్రీన్ మీద పెళ్లి చూసి ఎంజాయ్ చేసిండు. చాలా టైం తర్వాత మా కజిన్స్ అందరం కూడా ఒక్కసారి కలిసినాము. ప్రతిసారి ఎవరో ఒకరు మిస్ అయితారు. మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆ మిస్ అయ్యే క్యాండిడేట్‌ని నేనే. కానీ ఫైనల్లీ ఈసారి అందరం ఒక చోట ఉన్నామని చెప్పి ఆ గ్రూప్ ఫోటో కూడా ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఈ ఫోటోస్ క్రెడిట్ అంతా మా చెల్లిదే. తనే దగ్గరుండి మా ముగ్గురిని ఫోటోస్ తీయించింది. బెస్ట్ మెమొరీ లాగా ఎప్పటికి ఉండిపోవాలి అని. అకేషన్ ఏదైనా ఎంత బిజీగా ఉన్నా నేను మా తమ్ముడు సెల్ఫీ తీసుకోవడం మాత్రం మర్చిపోము. పెళ్లయిపోగానే తినేసి విహాన్ని తీసుకొని ఇంటికొచ్చేసినాము. ఎందుకంటే అది వాడి న్యాప్ టైము. అంతకంటే ఎక్కువ ఉండకపోయినా కూడా మా ఇంట్లో వాళ్ళు ఏమి అనుకోలేదు. ఎందుకంటే విహాన్ ఓవర్ టైర్డ్ అయిపోతాడు కదా! వాడిని ఇబ్బంది పెట్టడం ఎవరికీ ఇష్టం ఉండదు. అదే రోజు సాయంత్రం బారాత్‌కి అటెండ్ అయినాము. లాస్ట్ 7 ఇయర్స్‌లో ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో చాలా పెళ్ళిళ్ళయినాయి. మాకెప్పుడు కుదరలేదు ఏది అటెండ్ కావడానికి. ఇది ఫస్ట్ బారాత్ విహాన్ని తీసుకొని మేము అటెండ్ అవ్వడం. నెక్స్ట్ వీడియోలో నేను విహాన్ ఫస్ట్ బారాత్ ఎక్స్‌పీరియన్స్ చూపిస్తాను మీకు. థాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.